హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్లో నాకు చాలామంది మెసేజ్ చేస్తూ ఉన్నారు. బ్రో, నేను పర్సనల్గా యూజ్ చేయడానికి ఒక వెహికల్ సజెస్ట్ చేయండి, లేదు నాకు ఫ్యామిలీ కోసం కూడా ఒక వెహికల్ కావాలి, లుక్స్ ఉండాలి, పెర్ఫార్మెన్స్ ఉండాలి, మైలేజ్ రావాలి, బడ్జెట్లో కావాలి. సో ఇట్లాంటి చాలా క్వశ్చన్స్ అయితే ఎక్కువ అయిపోయినాయి అనమాట. వాళ్ళందరికీ సింపుల్గా ఒక ఆన్సర్ ఇద్దామని చెప్పేసి డెడికేటెడ్గా ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తూ ఉన్నాను. మీ అందరికీ సింపుల్గా కేటగిరీ వైజ్గా డివైడ్ చేశాను అనమాట. పర్సనల్ యూసేజ్ కోసం ఏ వెహికల్ కొనుక్కోవాలి, అలాగే పర్సనల్ యూసేజ్లో వాళ్ళు కూడా కొన్ని కేటగిరీస్ అయితే ఉన్నాయన్నమాట, వాటి గురించి కూడా డిస్కస్ చేస్తాను. ఫ్యామిలీ కోసం ఏ వెహికల్ కొనుక్కోవాలి, ఫ్యామిలీ కోసం కొనుక్కునే వాళ్ళు కూడా కొన్ని కేటగిరీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాల్సిందే. ఫస్ట్ పర్సనల్ యూసేజ్ గురించి మాట్లాడుకుందాము. ఎవరైతే పర్సనల్గా నేను ఒక్కనే రైడ్ చేసుకుంటూ లాంగ్ వెళ్దాం అనుకుంటున్నాను, లేకపోతే నేను ఎప్పటి నుంచో వెహికల్ కొనుక్కుందాం అని చెప్పేసి డబ్బులు దాచిపెట్టుకున్నాను, సో నాకు ఒక మంచి వెహికల్ కొనుక్కోవాలని ఉంది, డ్రీమ్ వెహికల్స్ ఉంటాయి కదా, ఇవన్నీ పర్సనల్ యూసేజ్ కేటగిరీ కిందకైతే వస్తాయి అనమాట. సో వాళ్ళకి నేను ఒకటే సజెషన్ ఇస్తాను. మీరు ఎప్పటి నుంచో డబ్బులు ఒక వెహికల్కి దాచిపెట్టుకుంటారు, అది మీ డ్రీమ్ వెహికల్ బ్రో. మీకు ఆ వెహికల్ నచ్చింది అనుకోండి, సింపుల్గా కొనేసేసుకోండి, మీ డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ చేసుకోండి బ్రో. సో అందుకని కాన్స్ ఎక్కువ ఉన్నాయి, అలాగే ప్రైస్ ఎక్కువ ఉందని చెప్పేసి మీరు ఆ వెహికల్ పర్చేస్ చేయలేదనుకోండి, వేరే వెహికల్ పర్చేస్ చేసిన తర్వాత కూడా మీరు రోడ్డు మీద ఆ వెహికల్ చూసారనుకో, నా డ్రీమ్ వెహికల్ నేను కొనుక్కోలేదే అని మీరు ఖచ్చితంగా బాధపడతారనమాట. సో అందుకని ప్రైస్ ఎక్కువైనా ఎన్ని కాన్స్ ఉన్నా దానికి ఏమైనా సరే మీరు ఆ వెహికల్ కొనుక్కోండి, మీ డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ చేసుకోండి. నేనైతే మీకు అది సజెస్ట్ చేస్తాను, పర్సనల్ యూసేజ్ కోసమే బ్రో. ఈ పర్సనల్ యూసేజ్లో కూడా కొన్ని కేటగిరీస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ కేటగిరీ ఏంటంటే నాకు మైలేజ్ ఎక్కువ రావాలి, తర్వాత పికప్ ఎక్కువ ఉండాలి, లుక్స్ చాలా బాగుండాలి. ఇంకొక కేటగిరీ ఏంటంటే మైలేజ్ ఉండాలి, అలాగే లుక్స్ బాగుండాలి. ఫైనల్గా థర్డ్ కేటగిరీ ఏంటంటే లుక్స్ బాగుండాలి, మైలేజ్ రావాలి, అలాగే మంచి పెర్ఫార్మెన్స్ ఉండాలి. ఇట్లాంటి కేటగిరీస్ వైజ్గా అయితే కొంతమంది వెహికల్ అయితే చూస్ చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటారు. సో వాటన్ని గురించి డిస్కస్ చేద్దాము. మైలేజ్ అనమాట, నేను ఒక్కనే రైడ్ చేస్తాను, నాకు మైలేజ్ మాత్రమే ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు కొంతమంది అయితే ఉంటారు కదా, వాళ్ళైతే మాత్రం 100cc నుంచి 125cc మధ్యలో వెహికల్స్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కువగా మైలేజ్ కావాలి అనుకుంటే హీరో స్ప్లెండర్ ప్లస్ కానీ హెచ్ఎఫ్ డీలక్స్ కానీ మీరు పర్చేస్ చేయండి. బజాజ్ ప్లాటినా 100 కానీ 110 ABS కానీ ఈ రెండింటిలో ఒకటైతే మీరు చూస్ చేసుకోవచ్చు. 125ccలో పల్సర్ 125 అయితే మీకు చాలా బాగుంటుంది అనమాట. క్లాసిక్ లుక్స్లో చూస్తానికి బాగుంటుంది, ఫ్యామిలీకి సెట్ అయ్యింది, మంచి మైలేజ్ కూడా వస్తుంది అనమాట. సో ఎవరైతే ఎక్కువ మైలేజ్ కావాలనుకుంటారో వాళ్ళైతే మాత్రం 100 నుంచి 125ccలో ఈ వెహికల్స్ అయితే చూస్ చేసుకోవచ్చు. సింగిల్గా తిరగడానికి అయితే చాలా బాగుంటాయి. పికప్ అనమాట, నాకు ఇన్స్టెంట్గా ఎక్కువ పికప్ అయితే ఉండాలి, మైలేజ్ ఎంత వచ్చినా పర్వాలేదు కానీ నాకు మంచి పికప్ అయితే ఉండాలి, సింగిల్గా నేను మాత్రమే తిరుగుతాను, కంఫర్ట్ కూడా ఉండాలనుకునే వాళ్ళు కొంతమంది మెసేజ్ చేశారనమాట. వాళ్ళ కోసమే అనమాట, సింపుల్గా చెప్పేస్తా చూడండి. డ్యూక్ 200 కానీ డ్యూక్ 390 కానీ మీ ఇష్టం బ్రో, మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారంగా ఈ రెండింటిలో ఒకటైతే మీరు చూస్ చేసుకోండి, మంచి పికప్ అయితే ఉండిద్ది. యమహా MT-15 R15M ఈ రెండింటిలో ఒకటైతే చూస్ చేసుకోండి. మీకు నెకిడ్లో కావాలనుకుంటే MT-15 లేకపోతే R15M అనమాట. R15 వర్షన్ 4 అయినా మీరు ట్రై చేయొచ్చు, కొద్దిగా స్పోర్టీ లుక్లో కావాలనుకుంటే. సో మీకు పికప్ అయితే బాగానే ఉంటాయి అనమాట. NS200 కానీ RS200 కానీ ఈ రెండింటిలో ఒకటైతే మీరు ట్రై చేయొచ్చు. రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ 650 ఈ వెహికల్ కూడా చాలా బాగుంటుంది, మీకు మంచి పికప్ అయితే ఉండిద్ది. తర్వాత హార్నాట్ 2.0 మంచి పికప్ అయితే ఉండిద్ది. హోండా CB 350 RS, హైనెస్ కాదు RS అనమాట, ఇది కూడా మీకు మంచి పికప్ అయితే ఉండిద్ది. నేను పర్సనల్గా రైడ్ చేశాను కాబట్టి చెప్తున్నా, వెహికల్ అయితే చాలా బాగుండిద్ది. తర్వాత రీసెంట్గా లాంచ్ చేసిన TVS Apache RTR 310 చూస్తానికి కూడా కొద్దిగా యూనిక్ లుక్స్లో అయితే ఉండిద్ది, దీంట్లో కూడా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఉందన్నమాట. ఈ వెహికల్స్లో మీరు ఏది పర్చేస్ చేసినా ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారనమాట పికప్ పరంగా చూసుకున్నట్లయితే. లేదనుకుంటే ఒక 300cc పైన ఏ వెహికల్ చూసుకున్నా మీకు మంచి పికప్ అయితే కంపెనీ వాళ్ళు ఆఫర్ చేస్తూ ఉన్నారు, మీరు రైడ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారంగా ఈ వెహికల్స్లో ఒక వెహికల్ అయితే పర్చేస్ చేయండి. పికప్ కావాలి అని అనుకుంటే అది కూడా సింగిల్గా వెళ్ళడానికి బాగుంటుంది బ్రో. చూస్తానికి వెహికల్ అయితే చాలా బాగుండాలి అనుకునే వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. వాళ్ళ కోసం నేను సజెస్ట్ చేసే వెహికల్స్ వచ్చేప్పటికి యమహా R15M చూస్తానికి స్పోర్టీ డిజైన్లో చాలా బాగుంటుంది బ్రో. మీకు లుక్స్ పరంగా కావాలి అని అనుకుంటే ఈ వెహికల్ అయితే ట్రై చేయొచ్చు. MT-15 కూడా మీకు చాలా బాగుంటుంది అనమాట. చాలామంది మోడిఫికేషన్ అయితే చేపిస్తారు ఆ వెహికల్ని. సో మోడిఫికేషన్ చేయించిన తర్వాత నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది లుక్స్ అయితే. డ్యూక్ 200 కానీ 390 కానీ ఎవరి గ్రీన్ అనమాట, మోడిఫికేషన్ చాలామంది కొనుక్కున్న తర్వాతే చేపిస్తారు. సో అవి కూడా బాగుంటాయి చూస్తానికి. RS200 ఇది కూడా మోడిఫికేషన్ చేయించిన తర్వాత చాలా బాగుంటుంది అనమాట, ఇది మీరు ట్రై చేయొచ్చు. హిమాలయన్ 452 రీసెంట్గా ఈ వెహికల్ అయితే రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు లాంచ్ చేశారు కదా, చాలా పెద్ద వెహికల్ లాగా అయితే ఉండిద్ది. ఎక్కడైనా మీరు పార్క్ చేశారనుకో చూస్తానికి ఏంద్రా బాబు ఇంత పెద్ద వెహికల్ లాగా ఉంది అని అనుకుంటారనమాట. సో ఇది కొద్దిగా యూనిక్ లుక్స్లో అయితే లభిస్తూ ఉంది. తర్వాత అప్రిలా RS 457 ఇది కూడా మీకు సూపర్ బైక్ లాగా అయితే ఉండిద్ది అనమాట. ఎక్కడైనా వెహికల్ పార్క్ చేస్తే
చూస్తానికి కూడా కొద్దిగా యూనిక్గా అయితే ఉండిద్ది. తర్వాత అపాచీ RTR 310 రీసెంట్గా లాంచ్ చేసిన ఈ వెహికల్ కూడా చూస్తానికి చాలా యూనిక్ లుక్స్లో అయితే ఉండిద్ది. హీరో ఎక్స్పల్స్ 200 4V Pro ర్యాలీ ఎడిషన్ అని చెప్పేసి కూడా మనం పిలుచుకోవచ్చు. వెహికల్ అయితే చాలా హైట్ అయితే ఉండిద్ది. లుక్స్ పరంగా ఈ వెహికల్ కూడా బాగుండిద్ది. ట్రయంఫ్ స్పీడ్ 400 ఇది కూడా చాలా బాగుండిద్ది. స్క్రామ్లర్ 400X కూడా మీరు ట్రై చేయొచ్చు. బజాజ్ పల్సర్ 220F ఫైనల్గా జావా HD వింటేజ్ లుక్స్లో కావాలనుకుంటే ఇవన్నీ కూడా మీకు చూస్తానికి చాలా బాగుంటాయి అన్నమాట. మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారంగా వీటిలో ఒక వెహికల్ అయితే చూస్ చేసుకోండి. లుక్స్ పరంగా నాకు ఒక వెహికల్ కావాలి అని అనుకుంటే చాలా మందికి ఇష్టమైన కేటగిరీ అని చెప్పుకోవచ్చు మైలేజ్ ప్లస్ లుక్స్. నాకు మంచి మైలేజ్ అయితే ఉండాలి, అలాగే మంచి లుక్స్లో కూడా వెహికల్ కనిపించాలి అనుకునే వాళ్ళు కొంతమంది అయితే ఉంటారనమాట. ఎక్కువ మంది ఈ కేటగిరీని చూస్ చేసుకుంటారని చెప్పుకోవచ్చు. ఫస్ట్ వెహికల్ నేను వాళ్ళకి సజెస్ట్ చేసేది Yamaha MT-15. చూస్తానికి చాలా బాగుండేది, అలాగే మీకు మంచి మైలేజ్ అయితే వస్తుంది అనమాట. 45 నుంచి 50 కిలోమీటర్ల మధ్యలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు మైలేజ్ అయితే. ఎకానమీలో రైడ్ చేస్తే ఈజీగా 50 కిలోమీటర్స్ అయితే MT-15 మైలేజ్ అయితే వస్తుంది అనమాట. R15 వర్షన్ 4 కానీ M కానీ ఇవి కూడా మీకు మంచి మైలేజ్ అయితే వచ్చే వెహికల్స్ అనమాట. చూస్తానికి కూడా చాలా బాగుంటాయి. హీరో ఎక్స్ట్రీమ్ 125R ఈ వెహికల్ కూడా మీకు చూస్తానికి చాలా బాగుండిద్ది అనమాట. లుక్స్ పరంగా బాగుండిద్ది, అలాగే మీకు మంచి మైలేజ్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. పల్సర్ 125 కానీ పల్సర్ 150 కానీ లుక్స్ పరంగా ఈ రెండు కూడా వింటేజ్ క్లాసిక్స్ అని చెప్పుకోవచ్చు. సో మీకు పల్సర్ 125 పల్సర్ 150 మంచి మైలేజ్ అయితే ఇస్తాయి అనమాట. 50 కిలోమీటర్ల దాకా మీరు మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్ప్లెండర్ XTEC 100cc మీకు మంచి మైలేజ్ వచ్చే వెహికల్ అనమాట. అలాగే మీకు ఫీచర్స్ అయితే అప్గ్రేడ్ చేశారు XTECలో. సో ఇది కూడా చూస్తానికి కూడా కొద్దిగా యూనిక్గా అయితే ఉండిద్ది. ఫ్రంట్స్ అయినా హెడ్ లైట్ పైన LED లైట్ అయితే ఇచ్చారు, అది కూడా చూస్తానికి బాగుండిద్ది. రీసెంట్గా లాంచ్ చేసిన బజాజ్ పల్సర్ N150 ఈ వెహికల్ కూడా బాగుంది బ్రో. సింగిల్ సీట్ అయితే ఇచ్చారు. N160 హెడ్ లైట్ లాగా అయితే ఉండిద్ది అనమాట. చూస్తానికి లుక్స్ పరంగా బాగుండిద్ది, అది కూడా మీకు మంచి మైలేజ్ అయితే వస్తుంది. TVS రైడర్ 125 3 వాల్వ్స్ ఇంజిన్, ఎయిర్ ప్లస్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అనమాట. అలాగే లుక్స్ పరంగా LED హెడ్ లైట్ కానీ మంచి మైలేజ్ అయితే ఇస్తుంది, అది బాగుంది. షైన్ 125 ఎవర్ గ్రీన్ క్లాసిక్ వెహికల్ అనమాట. 125cc ఫ్యామిలీ కోసం యూజ్ చేసుకోవచ్చు. అలాగే లుక్స్ పరంగా చూసుకున్నట్లయితే సింపుల్గా ఉండిద్ది అనమాట, మీకు మంచి మైలేజ్ అయితే ఇచ్చిద్ది. సో ఈ వెహికల్స్లో ఒక వెహికల్ అయితే చూస్ చేసుకోండి. నాకు మంచి లుక్స్ అయితే ఉండాలి, అలాగే మైలేజ్ కావాలి అనుకునే వాళ్ళు అయితే మాత్రం ఫైనల్గా మైలేజ్ ప్లస్ లుక్స్ ప్లస్ పెర్ఫార్మెన్స్ అనుకునే వాళ్ళు ఈ వెహికల్స్ అయితే చూస్ చేసుకోండి. Yamaha MT-15 అనమాట. మీకు మంచి మైలేజ్ అయితే ఉండిద్ది, చూస్తానికి బాగుండిద్ది, పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుండిద్ది అనమాట. ఈ వెహికల్ మీద డెడికేటెడ్గా వీడియో ఒకటి రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను, ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి, మీకు అర్థమైపోయింది. R15 వర్షన్ 4 M కానీ వర్షన్ 4 కానీ మీ ఇష్టం, ఈ రెండింటిలో ఒక వెహికల్ అయితే ట్రై చేయొచ్చు. N150R N160 లుక్స్ పరంగా పెర్ఫార్మెన్స్ పరంగా మైలేజ్ పరంగా ఈ వెహికల్స్ కూడా బాగుంటాయి అనమాట. ఎక్స్పల్స్ 200 4V Pro లుక్స్ బాగుంటాయి, మైలేజ్ కూడా మీకు 40 కిలోమీటర్స్ దాకా ఈజీగా అయితే ఇస్తుంది అనమాట. అడ్వెంచర్ వెహికల్ ఇది. తర్వాత పల్సర్ 150 క్లాసిక్ చూస్తానికి చాలా బాగుంటుంది క్లాసిక్ లుక్స్లో, అలాగే మీకు మంచి మైలేజ్ అయితే ఇస్తుంది. 150cc కొద్దిగా పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉన్న వెహికల్ ఇది అనమాట. సో ఇది బాగుంటుంది. పల్సర్ 220F ఎవర్ గ్రీన్ వెహికల్ అనమాట. మైలేజ్ పరంగా చూసుకున్నా, లుక్స్ పరంగా చూసుకున్నా, పెర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నా. KTM డ్యూక్ 125 RC 125 లుక్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ రెండు కూడా చాలా బాగుంటాయి. మైలేజ్ కూడా మీకు 45 కిలోమీటర్స్ దాకా అయితే ఈజీగా ఇస్తాయి అనమాట. NS 200R NS 160 మీ ఇష్టం. పెర్ఫార్మెన్స్ అయితే ఖచ్చితంగా ఈ వెహికల్లో ఉండిద్ది. ఒక 40 కిలోమీటర్స్ దాకా మీరు మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. NS 160 నుంచి 35 కిలోమీటర్స్ దాకా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొద్దిగా తక్కువే ఇస్తుంది మైలేజ్ NS 200 అనేది, బట్ పెర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్న, లుక్స్ పరంగా చూసుకున్న ఈ రెండు వెహికల్స్ అయితే బాగుంటాయి అనమాట. అందుకే నేను ఈ వెహికల్ అయితే ఇక్కడ ఇంక్లూడ్ చేశాను. సో ఇవి ఫ్రెండ్స్, మీకు పెర్ఫార్మెన్స్, లుక్స్, మైలేజ్ కావాలి అనుకుంటే చూస్ చేసుకోవాల్సిన వెహికల్స్. నేను సింగిల్గానే రైడ్ చేస్తాను, నాకు ఒక మంచి వెహికల్ కావాలి అని అనుకుంటే ఇప్పుడు దాకా నేను ఏదైతే వెహికల్స్ చెప్పానో వాటిలో మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారంగా మీకు నచ్చిన డిజైన్ ప్రకారంగా ఒక వెహికల్ అయితే చూస్ చేసుకోండి. ఒకవేళ షార్ట్ రైడర్స్ ఎవరైతే ఉంటారో షోరూమ్కి అయితే వెళ్ళి వెహికల్ మీద ఎక్కి కూర్చోండి. 18+ ఉన్న ఏజ్ వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళి షోరూంలో చూడొచ్చు, టెస్ట్ రైడ్కి తీసుకోవచ్చు. మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే వాళ్ళకి చూపించారనుకోండి, మీకు టెస్ట్ రైడ్ అయితే ఇస్తారనమాట. హ్యాపీగా కొంచెం దూరం అయితే రైడ్ చేయండి. మీకు వెహికల్ నచ్చిందనుకోండి, అక్కడే మీకు ఫైనాన్సర్స్ అయితే ఉంటారు. నేను ఇంత అమౌంట్ అయితే డౌన్ పేమెంట్ చేసి మిగతాదంతా ఫైనాన్స్ చేయించుకుందాం అనుకుంటున్నాను, నాకు అప్రూవల్ అవుతుందా లేదా ఫైల్ అని చెప్పేసి వాళ్ళని అడగండి, వాళ్ళు మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఇప్పుడు ఫ్యామిలీ పర్పస్ గురించి మాట్లాడుకుందాము. ఎవరికైతే ఫ్యామిలీ ఉండి నాకు ఒక వెహికల్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళ గురించి మాట్లాడుకుందాము. వీళ్ళల్లో కూడా కొన్ని కేటగిరీస్ అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ బడ్జెట్ ఇష్యూ అయితే కొంతమంది దగ్గర ఉండిద్ది, డబ్బులు ఎక్కువ పెట్టలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కొన్ని వెహికల్స్ అయితే నేను సజెస్ట్ చేస్తాను. అలాగే మైలేజ్ ప్లస్ కంఫర్ట్, నాకు మైలేజ్ ఉండాలి, కంఫర్ట్ ఉండాలి అనేవాళ్ళు కొంతమంది అయితే ఉంటారనమాట. వాళ్ళ కోసం కొన్ని వెహికల్స్ అయితే నేను ఇప్పుడు సజెస్ట్ చేస్తాను. ఫస్ట్ మనం బడ్జెట్ ఇష్యూ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకుందాము. బడ్జెట్ ఇష్యూ అంటే చాలామందికి డబ్బులు అయితే తక్కువ ఉంటాయి అనమాట. ఏ వెహికల్ చూసుకున్నా సరే 1 lakh పైనే ఉంది.
1 lakh మీకు మంచి వెహికల్స్ ఏమున్నాయో ఇప్పుడు నేను మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాళ్ళ కోసం అయితే 100cc నుంచి 110cc మధ్యలో ఉన్న వెహికల్స్ అయితే కరెక్ట్గా సెట్ అవుతాయి అనమాట. వాళ్ళకి కొద్దిగా మైలేజ్ కూడా ఎక్కువ వస్తుంది అనమాట. ఫస్ట్ వెహికల్ వచ్చేప్పటికి హీరో స్ప్లెండర్ ప్లస్ వెహికల్ అయితే చాలా బాగుంటుంది. ఈ వెహికల్ మీద డెడికేటెడ్గా ఒక వీడియో రికార్డ్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను కాబట్టి ఒకసారి ఆ వీడియో మొత్తం చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఫ్యామిలీ కోసం ఈ వెహికల్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. మైలేజ్ కూడా చాలా బాగా వస్తుంది. ఎక్కడైనా రిపేర్ అయిపోయింది అనుకోండి, ఎంత చిన్న మెకానిక్ షెడ్లో అయినా సరే ఈ వెహికల్ని రిపేర్ చేస్తారనమాట. సో ఇది ఒకటి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సెకండ్ వెహికల్ హెచ్ఎఫ్ డీలక్స్ కూడా మీరు ట్రై చేయొచ్చు అనమాట. థర్డ్ వెహికల్ వచ్చేప్పటికి టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్. ఈ వెహికల్ కూడా చాలా బాగుంటుంది. 110cc 1,02,000 రూపీస్ ఏమో ఉంది. ఒకసారి షోరూమ్కి వెళ్ళి చెక్ చేయండి. ప్రైజెస్ గురించి అయితే నేను మీకు ప్రైజెస్ గురించి అయితే ఏం డిస్కస్ చేయట్లేదు. ఫోర్త్ వెహికల్ ఫిఫ్త్ వెహికల్ చూసుకున్నట్లయితే బజాజ్ ప్లాటినా 100 110 ABS. సో ఈ వెహికల్స్ మీద మన ఛానల్లో వీడియోస్ రికార్డ్ చేసి ఆల్రెడీ అప్లోడ్ చేశాను అనమాట. ఈ 5 వెహికల్స్లో ఏ వెహికల్ అయినా సరే ఒకటి మీరు చూస్ చేసుకోండి. 100 నుంచి 110cc ఫ్యామిలీ కోసం ఇవి బెస్ట్ వెహికల్స్ అనమాట. బడ్జెట్ ఇష్యూ ఉన్న వాళ్ళకి ఈ వెహికల్స్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మైలేజ్ ప్లస్ కంఫర్ట్ ప్లస్ లుక్స్ గురించి కూడా మాట్లాడుకుందాము. చాలామందికి లుక్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళకి 125cc నుంచి 150 to 160cc మధ్యలో ఉన్న వెహికల్స్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ వెహికల్ వచ్చేప్పటికి హోండా షైన్ SP 125 ఆర్ నార్మల్ షైన్ 125. ఈ రెండింటిలో ఒకటైతే మీరు చూస్ చేసుకోవచ్చు. మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఉండేది, అలాగే మీకు మంచి మైలేజ్ అయితే వస్తుంది అనమాట. కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది బ్రో. సెకండ్ ఇది పల్సర్ 125 సింగిల్ సీట్ అయితే ఉండిద్ది. క్లిప్ అనే హ్యాండిల్ బర్స్ అయితే ఇస్తారు కాబట్టి హ్యాండిల్ కంఫర్ట్ బాగుండిద్ది. మీకు మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఉండిద్ది. 125cc కాబట్టి మైలేజ్ కూడా బాగానే వస్తుంది అనమాట. సో డెడికేటెడ్గా వీడియోస్ ఉన్నాయి కాబట్టి ఒకసారి ఆ వీడియోస్ చూడండి, మీకు అర్థమైపోయింది పల్సర్ 125 కొనుక్కోవాలి అని అనుకుంటే. థర్డ్ వెహికల్ వచ్చేప్పటికి హోండా యూనికార్న్ ఎవర్ గ్రీన్ వెహికల్ అని చెప్పుకోవచ్చు హోండా నుంచి. సో అది కూడా ఫ్యామిలీకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే వెహికల్ అనమాట. మీకు మంచి మైలేజ్ అయితే వస్తుంది. కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. యూనికార్న్ కూడా మీరు ట్రై చేయొచ్చు. 2023 మోడల్ యూనికార్న్ వీడియో అయితే మనం ఆల్రెడీ రికార్డ్ చేసి అప్లోడ్ చేసాం. ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. నెక్స్ట్ పల్సర్ 150 మంచి మైలేజ్ అయితే ఉండిద్ది. ఫ్యామిలీ కోసం యూజ్ చేసుకోవచ్చు. కంఫర్ట్ బాగుండిద్ది, పెర్ఫార్మెన్స్ బాగుండిద్ది. ఈ 4 మిక్స్ చేస్తే ఒక వెహికల్ కావాలి అని అనుకుంటే మాత్రం పల్సర్ 150 అనమాట. సో ఇది మీరు తీసుకోవచ్చు. FZS వర్షన్ 4.0 ఎవరైతే యూత్ ఉంటారో వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే వెహికల్ అనమాట. సింగిల్ సీట్ అయితే ఇస్తారు. అందులో కూడా మీకు అది ఫ్యామిలీకి సెట్ అయ్యిద్ది. కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది. వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఇస్తారు. అప్డేటెడ్ ఫీచర్స్ అయితే FZS వర్షన్ 4.0లో ఉన్నాయన్నమాట. సో ఇది కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. N150 క్లచ్ అయితే చాలా స్మూత్గా ఉండిద్ది. హెడ్లైట్ చాలా బాగుంది చూస్తానికి. సింగిల్ సీట్ అయితే ఇచ్చారు. ఫ్యామిలీకి సెట్ అయ్యిద్ది. మీకు మైలేజ్ కూడా బాగానే వస్తుంది బ్రో. ఒక 50 కిలోమీటర్ల దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది కూడా మీరు ట్రై చేయొచ్చు. సో ఈ వెహికల్స్లో ఒక వెహికల్ అయితే చూస్ చేసుకోవచ్చు. మీకు పెర్ఫార్మెన్స్ ఉండాలి, లుక్స్ ఉండాలి, మైలేజ్ కావాలి, కంఫర్ట్ ఉండాలి అని అనుకుంటే. అన్నీ చెప్పారు కదా, స్కూటీస్ గురించి కూడా చెప్తే బాగుండేది అని కొంతమంది మెసేజ్ చేస్తారనమాట. సో అది కూడా ఫుల్ఫిల్ చేసేసేద్దాము. ఎవరైతే స్కూటీ కొనుక్కుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఏ స్కూటీ అయినా సరే మైలేజ్ అయితే చాలా తక్కువ అయితే వస్తుంది అనమాట. కొంచెం మైలేజ్ ఎక్కువ కావాలి అనుకుంటే 110cc చూస్ చేసుకోండి. జూపిటర్ 110 అయితే చాలా బాగుంటుంది. మీకు మంచి మైలేజ్ అయితే ఇస్తుంది. పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది అనమాట. లేదనుకుంటే మాత్రం యాక్టివా 110 అంటే 6G అంటారు కదా, యాక్టివా 6G కూడా మీరు ట్రై చేయొచ్చు. డియో 110 కూడా మీరు కొనుక్కోండి బ్రో. యూత్ అయితే మాత్రం డియో 110 అయితే పర్చేస్ చేయొచ్చు. 125cc యమహా ఫసినో 125 ఈ వెహికల్ అయితే చాలా బాగుంటుంది. 99 kgs అయితే ఉండిద్ది. లైట్ వెయిట్ అయితే ఉండిద్ది కాబట్టి 125cc యమహా ఫసినో 125 అయితే మీరు ట్రై చేయొచ్చు. లేదనుకుంటే బూట్ స్పేస్ ఎక్కువ కావాలి అని అనుకునే వాళ్ళు జూపిటర్ 125 అయితే మీరు హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు. డిస్క్ వేరియంట్ అయితే నేను మీకు సజెస్ట్ చేస్తాను. ఈ వెహికల్స్ మీద కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను. ఒకసారి ఈ 5 స్కూటీస్లో ఏదైనా ఒక స్కూటీ కొనుక్కోవాలనుకుంటే ఆ వీడియోస్ని చెక్ చేయండి, మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది. నేను మాత్రం ఈ స్కూటీసే కొనుక్కోమని చెప్తాను. ఇంకా వేరే ఏ స్కూటీస్ కూడా మీరు ట్రై చేయొద్దు. సో ఈ స్కూటీస్ అయితే చాలా బాగుంటాయి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు తెలుసు మీకు ఇంకా డౌట్స్ అయితే ఉంటాయి అనమాట. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి, హ్యాపీగా అక్కడ చాట్ చేసుకుందాం. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు బ్రో. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ.